మహబూబ్ నగర్ జిల్లా మాగనూరు అంశానికి సంబంధించి మహబూబ్ నగర్ మాగనూరు పరిషత్ స్కూల్లో మరోసారి నాణ్యత లేని భోజనానికి సంబంధించి విషయం వెలుగులోకి వచ్చింది. భోజనంలో దర్శనమిచ్చాయి ఇదిగో పురుగులు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అన్నంలో పురుగులు కనిపించడంతో తినకుండానే వదిలేశారు విద్యార్థులు. తిరిగి 3 గంటలకు భోజనం ఏర్పాటు చేశారు అధికారులు. ఆ అన్నంలో కూడా పురుగులు కనిపించడంతో ఆకలితో అలమటిస్తున్నారు స్టూడెంట్స్. ఒక్కసారి విజువల్ చూడండి. ఈ విజువల్ చూస్తే గుండె తరుక్కుపోతుంది. నిజంగా ఇటువంటి ఫుడ్ మన విద్యార్థులకు మనం పెడుతోంది ఇదేనా? ఇలాగా ఇంత దారుణంగా అత్యంత దయనీయమైన పరిస్థితి, ఇంతటి దుర్మార్గమా? పురుగులు పట్టిన అన్నమా? ఈ అన్నమా మన పిల్లలకు పెడుతోంది? అసలు బహు ఎలా వస్తుంది? తెలంగాణ ప్రభుత్వ స్కూల్స్ హాస్టల్స్లో వరుసగా కలుషిత ఆహారానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహబూబ్ నగర్ మాగనూరు పరిషత్ స్కూల్లో మరోసారి నాణ్యత లేని భోజనం సంగతి వెలుగులోకి వచ్చింది. భోజనంలో దర్శనమిచ్చాయి ఈ పురుగులు. అన్నంలో పురుగులు కనిపించడంతో తినకుండానే వదిలేశారు విద్యార్థులు. తిరిగి 3 గంటలకు భోజనం ఏర్పాటు చేశారు అధికారులు. ఆ అన్నంలో కూడా పురుగులు కనిపించాయి. దీంతో ప్రస్తుతం ఆ విద్యార్థులు భోజనం కూడా మానేశారు. ఆకలితో అలమటిస్తున్నారు. ఇదిగో నిన్నటి ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ 100 మందికి సంబంధించి ఫుడ్ పాయిజన్ అయింది. వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తరలించారు. కానీ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. వాళ్ళు కొంతమందికి సీరియస్గా ఉంది, మరి కొంతమందికి సెలైన్స్ మీద ఇంకా ఉన్నారు. ఒక్కొక్క బెడ్ మీద 2 వేసి చొప్పున అక్కడ వాళ్ళని ఏర్పాటు చేసి ఇదిగో మీరు చూడొచ్చు. విద్యార్థికి స్పృహ కూడా లేని సిచ్యువేషన్. మరి కొంతమందికి ఆక్సిజన్ అందిస్తున్నారంటే ఏంటి? మన విద్యార్థులు ఒక్కసారి తలుచుకుంటే కోపం కట్టలు తెంచుకుంటూ వస్తూ ఉంటుంది. కానీ తప్పదు, ఉన్న ప్లాట్ఫామ్స్ బట్టి మనకు ఆ సమయంతో మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ అని మనం చర్చించుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి ఘటన చూస్తే ఆ స్థానంలో మన పిల్లలు ఎవరైనా ఉంటే మనం ఇలాగే మాట్లాడగలమా? కోపం కట్టలు తెంచుకొని వచ్చేది. విద్యార్థులు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు, మనల్ని ఉద్ధరించేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి అధికారులు, మీ తర్వాత రాజ్యం వాళ్ళదే. వాళ్ళని కనుక మనం సరిగ్గా ట్రీట్ చేయలేకపోతే, వాళ్ళకి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోతే, గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎవరైతే అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారో అటువంటి పరిస్థితి మళ్ళీ ఎదురవుతుందంటూ కూడా అక్కడి పేరెంట్స్ వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. శాపనార్థాలు పెట్టడం వరకు పక్కన పెడితే, పోనీ అది పట్టించుకోని వాళ్ళైతే అది పట్టించుకోదు, పోనీ మీకు పట్టింపులు ఉండకపోవచ్చు. కానీ విద్యార్థులకు పెట్టే ఫుడ్ ఒక్కసారి చూడండి. ఇంతటి దుర్మార్గమా? మెతుకు సైజులో ఉంది ఒక్కొక్కటిని. కళ్ళు కనిపించలేదా? ఏం కళ్ళు కనిపిస్తలేవా? ఇలాంటి ఫుడ్డా పెడతారు పిల్లలకి? నిన్న ఒక అమ్మాయి చెబుతూ ఉంటే వింటున్నా, నీళ్ళల్లా ఉందన్న సాంబారు. అసలు సాంబార్ అనకుండా అనడానికి లేదు. పురుగులు అన్నమా? నీళ్ళటి సాంబారా? ఒక్కసారి చూడండి. ఆ అన్నానికి సంబంధించి మీరు చూస్తే ఇదిగో వాళ్ళు పురుగులు చూపిస్తున్నప్పుడు ఇగో అదిగో ఎలా అండి? ఏంటిది అంటూ ప్రశ్నిస్తున్నారు అక్కడ తల్లిదండ్రులు. మా విద్యార్థులు చదువుకోవద్దా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. బియ్యంలో పురుగులు, అన్నంలో పురుగులు. మీరు తినండి సార్, మీరు తినండి పురుగుల అన్నాన్ని. ఒక మెతుకు ఒకసారి మీరు తిని చూడండి. అక్కడ విద్యార్థులు ఆందోళన చేయకూడదు, మళ్ళీని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా ఆగ్రహానికి లోనైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయంట అక్కడ పిల్లలు కొన్ని సందర్భాల్లో చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఓ పక్క తల్లిదండ్రులు చెప్పుకోలేక మరొక ఆవేదనతో వాళ్ళు ఆ మంచం మీద ఏ తల్లి ఏ తండ్రి చూసి తట్టుకోగలదు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది విద్యార్థుల పరిస్థితి ఇది. ఒకసారి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మణికంఠ, ఒక విధంగా చెప్పాలంటే మాటలు రావట్లేదు, గుండె తరుక్కుపోతున్న పరిస్థితి. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? నిన్న ఘటన ఇంకా మర్చిపోకముందు ఈరోజు కూడా అన్నంలో పురుగులు వచ్చాయంటే అక్కడ అంతే మనుషులా రాక్షసులా? ఈ ప్రశ్న అడుగుతున్నారు సాధారణ జనం. ఏం చెప్తున్నారు అక్కడ ప్రభుత్వ అధికారులు? సచిన్, నిన్న ఏదైతే మాగనూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల ఏదైతే ఉందో ఇక్కడ పూర్తిగా ఫుడ్ పాయిజన్ అయిన నేపథ్యంలో దాదాపుగా 70 మంది వరకు కూడా విద్యార్థులంతా కూడా అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి. హుటాహుటిన వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఒక 15 మంది వరకు కూడా స్టూడెంట్స్ కు పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటన మరవక ముందే ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయినప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ అదే పాఠశాలలో అదే విద్యార్థులకు పురుగులు పడినటువంటి అన్నాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు వారంతా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి.
మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఈ పాఠశాలలో విద్యను అభ్యసించేటటువంటి విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్నం భోజనం పెడతారు. కానీ ఈ రోజు పూర్తిగా నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఉదయం జిల్లా కలెక్టర్ కావచ్చు, ఉన్నతాధికారులంతా కూడా పాఠశాలను మొత్తం కూడా పర్యవేక్షించారు. ఆ తర్వాత పూర్తిగా ఈ రోజు పిల్లలకు అందించేటటువంటి ఆహారంలో ఎటువంటి నాణ్యతా లోపం కూడా ఉండరాదనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ పూర్తిగా జిల్లాధికారులైనటువంటి ఒక ఆర్డీఓతో పాటు ఒక డిఈఓను అధికారులను కూడా ఇక్కడే ఉంచారు. వంట జరుగుతున్నటువంటి ప్రాంతంలో కూడా అన్ని రకాల పరిశీలించిన తర్వాతనే విద్యార్థులకు భోజనం వండాలి. ఆ తర్వాత విద్యార్థులకు నాణ్యతతో కూడినటువంటి భోజనాన్ని అందించాలంటూ కూడా జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే మధ్యాహ్నం వంట జరిగే ప్రాంతానికి కూడా ఆర్టీవీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఎటువంటి పరిస్థితులు జరిగాయి, అసలు విద్యార్థులు దాదాపు 70 మంది పైచిలుకు విద్యార్థులకు అందరికీ కూడా ఫుడ్ పాయిజన్ కావడానికి కారణాలు ఏంటనేటటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు ఇక్కడికి ఆర్టీవీ వచ్చిన సందర్భంలో అప్పుడు విద్యార్థులకు అన్నం వండేందుకు ఆ బియ్యాన్నంతా కూడా ఒక బౌల్లో వేశారు. అప్పటికి ఆ బియ్యంలో పూర్తిగా పురుగులన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నప్పటికీ కూడా అధికారులు అదే రకంగా ఆ పురుగులున్నటువంటి బియ్యాన్నే అన్నంగా వండి దాదాపుగా మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో విద్యార్థులకు భోజనం పెట్టారు. 12:30కు తినాల్సినటువంటి విద్యార్థులంతా కూడా 2:30 వరకు కూడా అన్నం కోసం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2:30 ప్రాంతంలో అన్నము వడ్డిస్తున్నప్పటికీ ప్రతి ప్లేట్లో ప్రతి ఒక్క విద్యార్థి తమ ప్లేట్ తీసుకొని మన దగ్గరికి రావడం జరిగింది. ఆర్టీవీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఇదిగో సార్, మళ్ళీ నిన్న పురుగుల అన్నము, నిన్న పాడైపోయినటువంటి గుడ్డు తిన్న కారణంగానే 70 మంది అస్వస్థతకు గురయ్యారు. మేము కూడా నిన్న భోజనం తర్వాత వాంతులు చేసుకున్నాము. మళ్ళీ ఈ రోజు అన్నం తిందామంటే అన్నంలో పూర్తిగా ఏదైతే పురుగులు వచ్చాయంటూ కూడా పూర్తిగా వారంతా కూడా ఆర్టీవీ దృష్టికి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా పురుగుల అన్నము వచ్చినటువంటి విషయం బయటికి రావడంతో పూర్తిగా జిల్లా అధికారులు మరోసారి స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఈ మాగనూరు పాఠశాలలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. పూర్తిగా అన్ని రకాల ఎంక్వైరీ చేస్తున్నారు. నిన్న జరిగిన ఘటన నేపథ్యంలోనే పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. ఆ తర్వాత అధికారులు ఎవరైతే మండల ఎడ్యుకేషన్ అధికారి అయినటువంటి ఎంఈఓతో పాటు ఈ పాఠశాల హెడ్ మాస్టర్ ని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు నిన్న ఎవరైతే వంట చేశారో, మధ్యాహ్నం భోజనం చేశారో, ఆ భోజనం చేసినటువంటి వ్యక్తుల్లో అయినటువంటి ఆ ఏజెన్సీని కూడా పూర్తిగా తొలగించినటువంటి పరిస్థితి. ఇంత చర్యలు తీసుకున్న తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ ఘటన ఏదైతే ఉందో దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలనేటటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సీఎంఓ కార్యాలయానికి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆ నివేదిక సమర్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇవాళ మధ్యాహ్న భోజనంలో కూడా ఒక్కసారిగా పురుగుల అన్నం కనిపించడంతో విద్యార్థులంతా కూడా అన్నాన్నంతా కూడా పారవోసి పస్తులున్నటువంటి పరిస్థితి. దాదాపుగా సాయంత్రం 4 గంటల వరకు కూడా విద్యార్థులు ఎవరు కూడా ఆహారం తీసుకోకుండా కేవలం మంచినీళ్లు తాగే పస్తులున్నటువంటి పరిస్థితి. సో నిన్న జరిగిన ఘటనతోనే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా దీనిపై చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా రెండవ రోజు విద్యార్థులకు అందించేటటువంటి అన్నంలో కూడా పురుగులు కనిపించడంతో అటు విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కూడా ఆందోళన బాట పట్టి ఒక్కసారిగా వారంతా పాఠశాల ఆవరణలో కూర్చొని కూడా నిరసన వ్యక్తం మాట వినిపిస్తోందా? అక్కడ ఎవరైనా పేరెంట్స్ ఉన్నారా? వాళ్ళు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళు రియాక్షన్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందా? సచిన్, ఇప్పుడైతే ప్రస్తుతం పేరెంట్స్ అయితే ఎవరు లేరు, పూర్తిగా అధికారులంతా కూడా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నాం విజువల్స్ లో లోపల అడిషనల్ కలెక్టర్ కూడా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అడిషనల్ కలెక్టర్ వచ్చారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడే ఆర్డీఓ కావచ్చు, అదేవిధంగా డిఓ వారంతా కూడా ఉన్న నేపథ్యంలో ఆ విచారణ ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని కూడా కాసేపటి వరకు కూడా జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇక్కడే ఉండి కూడా వివరాలన్నీ కూడా సేకరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా చూస్తున్నాం ఇక్కడ అధికారులంతా కూడా ఈ ఘటనపై చాలా సీరియస్ గా తీసుకున్నారు. నిన్న జరిగినటువంటి ఇష్యూతో పాటు ఈ రోజు కూడా సేమ్ మళ్ళీ ఇష్యూ రిపీట్ అయిన నేపథ్యంలో అధికారులంతా కూడా పూర్తిగా చూస్తున్నాం విజువల్స్ లో కూడా అడిషనల్ కలెక్టర్ తో పాటు వారంతా కూడా ఇక్కడే ఉండి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సో మొత్తానికి వరుసగా రెండో రోజు కూడా ఫుడ్ పాయిజన్ జరగడం